తమిళనాడులో సినీ హీరో విజయ్ గెలిచేశాడు. కేవలం 2 ఏళ్ల క్రితమే టీవీకే పార్టీని పెట్టాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలను మట్టి కరిపించాడు. దక్షిణాదిన సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత ఆ రేంజ్లో పాలిటిక్స్లో రికార్డులను క్రియేట్ చేసిన సినీ నటుడు ఒక్క విజయ్ మాత్రమే. అయితే ఎన్నికల్లో ఈ రేంజ్ ఫలితాలను సాధించిన విజయ్కి మాత్రం కాస్త అసంతృప్తే మిగిలిందన్నది వాస్తవం. పెళ్లి చేసిన తర్వాత కొత్త పెళ్లి కొడుకును శోభనం గదిలోకి పంపించకుండా గేటు బయటే నిలబెట్టినట్టు పంచభక్ష పరిమాణాలను వెండి పళ్ళల్లో వడ్డించినా ప్లేట్ ముందు కూర్చున్న వ్యక్తి చేతులను కట్టేసినట్టు ఉంది విజయ్ పరిస్థితి. విజయ్ ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను గెలిచాళ్లే కానీ సీఎం సీట్లో కూర్చోడానికి సరిపడా ఎమ్మెల్యే సీట్లను మాత్రం దక్కించుకోలేకపోయాడు. తమిళనాడులో అక్షరాల 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సీఎం సీటును దక్కించుకోవాలంటే అక్షరాల 118 అసెంబ్లీ సీట్లు కావాలి. ఏ పార్టీకి 118 సీట్లు వస్తాయో ఆ పార్టీదే తమిళనాడులో అధికారం. అయితే ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీ కేవలం 59 సీట్లతోనే సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే పార్టీకి కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లలో గెలవగా బీజేపీ కేవలం ఒకే ఒక సీటును దక్కించుకుంది. ఇక విజయ్ గారి పార్టీకేమో ఏకంగా 108 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇతరత్ర చిన్న చితకా పార్టీలకు మరో 14 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే ఏ ఒక్క పార్టీ కూడా సోలోగా 118 సీట్లను దక్కించుకోలేదన్నమాట. అందుకే తమిళనాడులో విజయ్ పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పిలుస్తున్నారు కానీ మెజార్టీని సాధించిన పార్టీ అని మాత్రం పిలవడం లేదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ తప్పదని తేలిపోతుంది. అదే జరిగితే రానున్న నెల రోజుల్లో తమిళనాడులో ఏం జరగబోతుంది? విజయ్ సీఎం సీట్లో కూర్చోగలరా లేక వేరే ఇతర పార్టీలకు ఛాన్స్ లభిస్తుందా? ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర ఎలా ఉండబోతుందన్న విషయాలపై జోరుగా చర్చ జరుగుతుంది. నిజానికి రాజ్యాంగం ప్రకారం ఇలాంటి విచిత్ర ఫలితాలు వచ్చినప్పుడు, ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం దక్కనప్పుడు గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారు. అంటే విజయ్ పార్టీని తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్నమాట. గవర్నర్ ఆహ్వానం మేరకు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేయొచ్చు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆయనకు పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఓటింగ్ రోజు కనుక విజయ్ తన మెజార్టీని నిరూపించుకోలేకపోతే ఆ మరుక్షణమే విజయ్ రాజీనామా చేయక తప్పదు. ఇక ఆ తర్వాత వెంటనే గవర్నర్ సెకండ్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అంటే డిఎంకే పార్టీనే. ఆ పార్టీకి 59 అసెంబ్లీ సీట్లే వచ్చాయి. అంటే 118 సీట్ల మెజార్టీ సంఖ్యకు చాలా చాలా దూరంలో ఆ పార్టీ ఉంది. కాబట్టి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ ముందుకు రాకపోవచ్చు. అదే జరిగితే కనుక ఏ పార్టీకి మెజార్టీ లేదు కాబట్టి రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని గవర్నర్ తన చేతుల్లోకి తీసుకుంటారు. అసెంబ్లీని పూర్తిగా రద్దు చేసేసి, ఎన్నికలను రద్దు చేసేసి మరోసారి ఎన్నికలను జరిపించిందంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ఆ తర్వాత 6 నెలల్లోపు మరోసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుందన్నమాట. అయితే తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వ్యవహారం మరీ అంతదాకా వెళ్ళదని అర్థమైపోతుంది. డిఎంకే, అన్నాడీఎంకే ఎలాగో కలిసిపోవు. దశాబ్దాలుగా శత్రువులుగా తలబడుతున్న ఆ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఒక్క విజయ్కి మాత్రమే ఉంది. అయితే ఆయనకు కూడా మెజార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతును ఇప్పటికే కోరారు. రాహుల్ గాంధీ ప్లస్ ఇతర కాంగ్రెస్ పెద్దలు కూడా టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతును ఇస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడును బీజేపీ చేతుల్లోకి పోనీయకుండా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయడమే బెటర్ అన్నది కాంగ్రెస్ అభిప్రాయం. అయితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా సరే ఇంకా విజయ్ పార్టీకి మరో 5 సీట్లు కావాల్సి ఉంటుంది. పీఎంకే, ఇతర చిన్న చితకా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులను కనుక విజయ్ పార్టీ లాక్కోగలిగితేనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందే విజయ్ పార్టీ మెజార్టీని సాధిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ఎలాంటి విధానాలను అవలంబిస్తారు అన్నది. నిజానికి విజయ్ పార్టీకి 107 సీట్లే వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో మ్యాజిక్ జరిగింది.
తిరుపతూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆఖరి నిమిషంలో విజయ్ పార్టీ అభ్యర్థిని అదృష్టం వరించింది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో డిఎంకే పార్టీ అభ్యర్థిపై విజయ్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గారు విజయం సాధించారు. ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేగా ఈ శ్రీనివాస సేతుపతి గారు నెట్టింట బాగానే వైరల్ అవుతున్నారు. ఆ సంగతిని పక్కన పెడితే విజయ్కు 108 సీట్లు వచ్చేలే కానీ ఇంకాస్త గట్టిగా ట్రై చేసి ఉంటే ఆయనకు పూర్తి మెజార్టీ దక్కి ఉండేదన్నది పచ్చి నిజం. తన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత బహిరంగ సభల విషయంలో విజయ్ తడబడుతూ భయపడుతూ వచ్చాడు. అందుకే ఎక్కువ ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదు. అలా కాకుండా కాస్త జాగ్రత్తలు తీసుకునైనా ఆయన తన ప్రచారాన్ని వీలైనన్ని ఎక్కువ చోట్ల చేసి ఉంటే మరికొన్ని స్థానాల్లో విజయ్ పార్టీ గెలిచి ఉండేది. నిజానికి విజయ్ పార్టీ మరో 9 సీట్లను గెలుచుకునే అవకాశాన్ని చేజేతుల ఈ ఎన్నికల్లో కోల్పోయింది. అతి తక్కువ మెజార్టీతోనే విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు ఏకంగా 9 స్థానాల్లో ఓటమి పాలయ్యారని తెలిసి ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు నివ్వెరపోతున్న పరిస్థితి. ఈ 9 సీట్లలో కనుక టీవీకే పార్టీ గెలిచి ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ వద్ద చేతులు చాచాల్సిన అవసరం లేకుండా ఉండేదని వాపోతున్నారు. తమిళనాడులోని పళని అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కేవలం 693 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ గెలిచింది డిఎంకే పార్టీ అభ్యర్థి కాదు, అన్నా డిఎంకే పార్టీ అభ్యర్థి రవి మనోహరన్ విజయం సాధించారు. ఈ సీట్లో ఇంకాస్త గట్టిగా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా విజయ్ పార్టీ ఇక్కడ గెలిచి ఉండేది. ఇక తమిళనాడులోని కోవిల్పట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ రెండో స్థానంలో టీవీకే పార్టీ అభ్యర్థి ఎస్ బాలసుబ్రహ్మణ్యం నిలిచారు. మొదటి స్థానంలో డిఎంకే పార్టీ అభ్యర్థి నిలిచి కేవలం 843 ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించారు. ఇక్కడ కూడా టీవీకే పార్టీ కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే విజయ్ పార్టీ ఇంకాస్త విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే బాలసుబ్రహ్మణ్యం గారు గెలిచి ఉండేవారు. ఈ సీటు కూడా విజయ్ పార్టీ ఖాతాలోకి చేరి ఉండేది. ఇక తమిళనాడులోని ఉదగమండలం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ రెండో స్థానంలో విజయ్ పార్టీ నేత ఇబ్రహీం నిలిచారు. మొట్టమొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి భోజరాజన్ నిలిచారు. ఆయనకి ఎన్నికల్లో అక్షరాల 976 ఓట్ల మెజార్టీ మాత్రమే దక్కింది. బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం. ఇక్కడ కూడా విజయ్ పార్టీ గట్టిగా ట్రై చేసి ఉంటే ప్రాంతీయ పార్టీలు పోటీ చేయకుండా జాతీయ పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగడం వల్ల కొత్తగా వచ్చిన ప్రాంతీయ పార్టీ అయిన టీవీకే పార్టీకి ఆ విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇక విజయ్ పార్టీ చేజేతులా మిస్ చేసుకున్న మరో సీటు పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ డిఎంకే కూటమి నుంచి పోటీ చేసిన ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రెండో స్థానంలో నిలిచిన విజయ్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ ఉద్మాన్ అలీకి 68,219 ఓట్లు పోలయ్యాయి. కేవలం 1,065 ఓట్ల మెజార్టీతోనే ఇక్కడ డిఎంకే కూటమి అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఇక విజయ్ పార్టీ చేజేతులా మిస్ చేసుకున్న మరో సీటు దిండిగల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ 3 ప్రాంతీయ పార్టీల మధ్య భీకర పోరు జరిగింది. రెండో స్థానంలో టీవీకే పార్టీ అభ్యర్థి నజీర్ రాజా నిలిచారు. మొదటి స్థానంలో డిఎంకే పార్టీ అభ్యర్థి సెంథిల్ కుమార్ నిలిచారు. ఆయనకు కేవలం 1,131 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే కేవలం 1,131 ఓట్ల తేడాతోనే ఇక్కడ కూడా టీవీకే పార్టీ అభ్యర్థి తన సీటును కోల్పోయారన్నమాట. ఇక్కడ కూడా కాస్త గట్టిగా ట్రై చేసి ఉంటే ఈ సీట్లో కూడా టీవీకే గెలిచి ఉండేది. ఇక టీవీకే పార్టీ చేజేతులా పోగొట్టుకున్న మరో సీటు కిల్లియూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ కూడా 2 జాతీయ పార్టీలు ఓ ప్రాంతీయ పార్టీ బరిలోకి దిగాయి. అన్నా డిఎంకే కూటమి తరపున బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు 3వ స్థానమే దక్కింది. ఇక రెండో ప్లేస్లో టీవీకే పార్టీ అభ్యర్థి నిలవగా డిఎంకే కూటమి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ కుమార్ ఈ సీట్లో విజయం సాధించారు. కేవలం 1,311 ఓట్ల తేడాతోనే ఇక్కడ టీవీకే అభ్యర్థి ఓటమి పాలవటం గమనార్హం. ఇక టీవీకే పార్టీ చేజేతులా పోగొట్టుకున్న మరో సీటు తిరుమయం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ కూడా 3 ప్రాంతీయ పార్టీల మధ్య పోటాపోటీ యుద్ధమే జరిగింది. 3 పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో అతి స్వల్ప తేడా మాత్రమే ఉంది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థికి 55,464 ఓట్లు రాగా టీవీకే పార్టీ అభ్యర్థికి చింతామణికి 56,709 ఓట్లు వచ్చాయి. ఇక డిఎంకే పార్టీ అభ్యర్థికేమో 58,201 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1,492 ఓట్ల తేడాతో మాత్రమే ఇక్కడ విజయ్ పార్టీ అభ్యర్థిపై డిఎంకే పార్టీ అభ్యర్థి గెలిచారన్నమాట. ఇక విజయ్ పార్టీ చేజేతులా పోగొట్టుకున్న మరో సీటు పుదుకొట్టాయ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రన్ 3వ స్థానంలో నిలిచారు. టీవీకే పార్టీ అభ్యర్థి కేఎం షరీఫ్ 2వ స్థానంలో నిలవగా డిఎంకే పార్టీ అభ్యర్థి మాత్రం విజయం సాధించారు. కేవలం 1,867 ఓట్ల తేడాతోనే ఇక్కడ టీవీకే పార్టీ అభ్యర్థి ఓడిపోవటం గమనార్హం. ఇక విజయ్ చేజేతులా పోగొట్టుకున్న మరో అసెంబ్లీ సీటు ఎర్కాడ్. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 3 మహిళల మధ్య పోటీ నడిచింది. అయితే కేవలం అన్నాడీఎంకే విజయ్ పార్టీ అభ్యర్థుల మధ్య భీకర పోరు జరిగింది. ఫైనల్గా అన్ని రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థికి 87,772 ఓట్లు రాగా విజయ్ పార్టీ అభ్యర్థి లక్ష్మీ జనార్దన్కు 85,583 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 2,189 ఓట్ల తేడాతోనే విజయ్ పార్టీ అభ్యర్థి ఈ సీట్లో ఓడిపోయారన్నమాట.
ఇవి విజయ్ పార్టీ అభ్యర్థులు 700 నుంచి 2000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టు. నిజంగా ఈ 9 చోట్ల కనుక ఆ పార్టీ అభ్యర్థులు ఇంకాస్త గట్టిగా కష్టపడి ఉంటే విజయ్ పార్టీకి ఇప్పుడు సింగిల్గా మెజార్టీ దక్కి ఉండేది. ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేకుండానే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఉండేవారు. కానీ బ్యాడ్ లక్, మెజార్టీకి కేవలం 10 సీట్ల దూరంలోనే విజయ్ పార్టీ ఉండిపోవడం గమనార్హం. ఇదండి విజయ్ పార్టీ ఎన్నికల్లో గెలిచినా ఎందుకు పూర్తి సంతోషంలో లేదు, మరో 9 సీట్లలో విజయ్ పార్టీ ఎలా చేతుల ఓటమిని కొని తెచ్చుకుంది, ఎంతెంత మెజార్టీతో ఈ సీట్లను టీవీకే కోల్పోయింది అన్న అంశాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.